ఫేస్ అంతా నల్లగా అయిపోయినా, ఫేస్ మీద నల్ల మచ్చలు పడిపోయినా ఈ రొటీన్ మీకోసమేనండి. మీరు కూడా ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఫేస్ అండ్ బాడీ మొత్తం వైట్గా వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, కొన్ని డేస్ బ్యాక్ నా స్కిన్ చూసినట్టయితే ర్యాషెస్ వచ్చిందని మీలో చాలా మందికి తెలుసు కదా. మనకి పింపుల్స్ వచ్చిన తర్వాత మచ్చలు ఎలా పడతాయో అలా మచ్చలు వచ్చేసినాయి. వీటిని నేను 3 డేస్లో తగ్గించుకుని నా స్కిన్ని రిపేర్ చేసుకున్నాను. అసలు ఇది తగ్గడానికి నేను ఎలాంటి హోమ్ రెమెడీ ట్రై చేశాను అనేది మీతో షేర్ చేస్తానండి. ఈ ప్రాసెస్లో నేను ఫేస్ వాష్ అనేది కంప్లీట్గా ఆపేశాను. అండ్ నా స్కిన్ కేర్లో కూడా అసలు ఏమీ యూజ్ చేయలేదు. జస్ట్ ఒక ప్రోడక్ట్ యూజ్ చేశాను. ఓన్లీ ఒక్క ఫేస్ మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేసుకున్నాను. అసలు నేను ఫాలో అయిన కంప్లీట్ రొటీన్ మొత్తం నేను మీతో షేర్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా సీక్రెట్స్ అన్ని ఈ వీడియోలో షేర్ చేశాను. ఫ్రెండ్స్, 3 రోజుల ముందు నా స్కిన్ చూసినట్టయితే ఇలా ఉందండి. ఫేస్ మొత్తం చాలా ట్యాన్ పట్టేసింది. అండ్ ఫేస్ మీద చూసారా, ఇలా మచ్చలు పడిపోయినాయి. మొత్తం బ్లాక్గా మచ్చలు చిన్న చిన్నగా పడిపోయినాయి అండి. వీటిలన్నిటి కోసమే నేను ఫేస్ వాష్ పౌడర్ రెడీ చేస్తున్నాను. దీనికోసం ఫస్ట్ మనం రోజ్ పెటల్స్ పౌడర్ తీసుకోవాలి. గులాబీ రేకుల పొడి అండి, 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండటం వల్ల స్కిన్ని తొందరగా రిపేర్ చేస్తుంది. నెక్స్ట్ శాండిల్వుడ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలండి. గంధం పొడి అంటాం కదా తెలుగులో. ఇది మనకి స్కిన్ మీద ఉన్న ట్యాన్ని తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. అండ్ మనకి ఇలాంటి మచ్చల్ని తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ షుగర్ పౌడర్ అండి. ఇది పంచదారని తీసుకుని మిక్సీలో వేసుకోండి, పౌడర్లా చేసుకోండి. ఇది 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ వల్ల మనకి డెడ్ స్కిన్ తొందరగా రిమూవ్ అయిపోతుంది. అండ్ కొత్తగా వచ్చిన స్కిన్ కూడా చాలా హెల్దీగా వస్తుంది. ఫేస్ అంతా మాయిశ్చరైజింగ్గా గ్లోయింగ్గా రావడానికి హెల్ప్ అవుతుందండి. ఈ పౌడర్స్ అన్నీ ఒక్కసారి కలిపేసుకోవాలి. ఇది కలిపిన తర్వాత ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవాలి. మీరు ఇది ఒక్కసారి రెడీ చేసుకుంటే 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. తడి తగలకోకుండా ఏదైనా బాక్స్లో పెట్టేసుకోండి, మీకు అస్సలు పాడవదు. 1 ఇయర్ వరకు అలానే ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మనం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొబ్బరి నూనె మీకు 2 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. 2 టేబుల్ స్పూన్స్ ఒకటేసారి యాడ్ చేయొద్దండి. ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ చేసేటప్పుడు కొంచెం టైం పడుతుందండి. ఈ పౌడర్ మొత్తం కలవాలి కదా. అండ్ మీరు ఒకటేసారి 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తే సరిగ్గా కలవదు, అందుకని చెప్తున్నాను. ఇక్కడ మనకి సేమ్ క్వాంటిటీ తీసుకుని మిక్స్ చేసుకున్నారనుకోండి, కరెక్ట్గా నేను చూపించినట్టే వస్తుంది. మీరు ఒకటేసారి అన్నీ ఎక్కువ వేసేసి కలిపారనుకోండి, రిజల్ట్ కూడా సరిగ్గా రాదు, అందుకని చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇంకొక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇది మిక్స్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. మనం ఒక్కసారి ఓపుగా కూర్చొని మొత్తం రెడీ చేసుకుంటే చాలు. 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకుని హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తుంది 2 మంత్స్ వరకు వస్తుందండి. జస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకోవడానికి వాడతాం కాబట్టి 2 నెలల వరకు హ్యాపీగా ఇది యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కన్సిస్టెన్సీ. మరీ ఆయిలీగా ఉండదు, అలా అని మరీ పౌడర్ లాగా ఉండదు. మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీ రావాలి. ఇది యూజ్ చేయడానికి మనం కొంచెం పౌడర్ తీసుకొని మన చేతిలోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఇందులో వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకుని మనం క్రీమ్ లాగా చేసుకోవాలండి. అంటే మనకి పేస్ట్ లాగా అవుతుంది కదా, అప్పుడు మన ఫేస్కి అప్లై చేసుకోవాలి. నేనైతే మామూలు వాటరే యూజ్ చేస్తున్నాను, రోజ్ వాటర్ ఏమీ వాడట్లేదు. మీరు కావాలంటే రోజ్ వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు అండి. మీకు మరీ డ్రై స్కిన్ ఉందంటే పచ్చి పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ రిజల్ట్ బాగుంటుంది. ఇందులో మనం ఆల్రెడీ కోకోనట్ ఆయిల్ యూజ్ చేసాం కాబట్టి మాయిశ్చరైజింగ్గానే ఉంటుంది. రోజ్ పెటల్స్ పౌడర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయండి. అందుకనే మన స్కిన్ని తొందరగా రిపేర్ చేస్తుంది. మన స్కిన్ ఎప్పుడైనా సన్ వల్ల డ్యామేజ్ అయినా, యూవీ రేస్ వల్ల నల్లపడినా కానీ మనకి స్కిన్ని వెంటనే రిపేర్ చేస్తుంది. అండ్ యాంటీ ఏజింగ్ లాగా కూడా పనిచేస్తుందండి. ఇందులో మనం గంధం యూజ్ చేయటం వల్ల ఇది మంచి ట్యాన్ రిమూవర్ లాగా కూడా పనిచేస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత వాటర్తో కడిగేసుకోవటమే. మనం ఇందులో కోకోనట్ ఆయిల్ అండ్ షుగర్ యాడ్ చేయటం వల్ల స్కిన్లో ఇన్స్టెంట్గా గ్లో వస్తుంది. చూసారా ఎంత మంచి గ్లో యాడ్ అయిందో. అండ్ ఇది మనం రెగ్యులర్గా యూజ్ చేయటం వల్ల స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. నేను ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ అప్లై చేసుకుంటున్నానండి. ఫేస్ వాష్ చేసుకుంటున్నాను దీంతో. నా స్కిన్ చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది కదా, అంత మాయిశ్చరైజింగ్గా ఉన్న స్కిన్ కూడా నా చీక్స్ ఏరియా మొత్తం ఎలా అయిపోయిందంటే ఎడారిలో
భూమి ఎలా ఉంటుంది ఆ టైప్లో అయిపోయింది నా స్కిన్ అయితే, అంత డ్రైగా అయిపోయింది. అందుకనే నేను చాలా కేర్ తీసుకున్నానండి. నేను ఫేస్ వాష్ ఆపేసి ఇదే మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేశాను. ఇది యూజ్ చేసిన తర్వాత మీరు సోప్ కూడా యూజ్ చేయొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదండి. మార్నింగే నేను ఇది యూజ్ చేసేస్తున్నానండి. ఎందుకనంటే మనం ఇది యూజ్ చేసిన తర్వాత బాత్ చేయడానికి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా, అందుకని నేను ఇది మార్నింగ్ యూజ్ చేసేస్తున్నాను. అండ్ బాత్ చేసేటప్పుడు నేను నార్మల్గా సోప్ నా ఫేస్కి పెట్టేసుకుంటున్నాను. నేను యూజ్ చేసే సోప్ కూడా చాలా బాగా హెల్ప్ అయిందండి. నేను యూజ్ చేస్తుంది మామాఅర్త్ మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్. మీలో చాలా మందికి ఆల్రెడీ తెలుసు, నేను ఆల్రెడీ ఇంకొక ప్యాక్ కూడా తెప్పించుకున్నాను, మామాఅర్త్ ఉప్టన్ అండ్ విటమిన్ సి సోప్స్. ఇవి నేను ఇంకొక ప్యాక్ కూడా తెప్పించుకున్నాను. ఉప్టన్ సోప్స్ అయితే నేను కంప్లీట్గా అవచేసేసాను, కావాలంటే చూపిస్తాను నేనండి. సో బాక్స్ ఉంచాను మీకు చూపించడానికి. ఇదైతే కంప్లీట్గా అయిపోయింది, నేను ఒక్కదాన్నే యూజ్ చేయలేదులేండి, ఇంట్లో వాళ్ళు కూడా యూజ్ చేశారు. ఇదైతే కంప్లీట్గా అయిపోయింది. విటమిన్ సి సోప్ అయితే ఇంకా ఒక్కటి ఉంది, అందుకనే నేను మళ్ళీ బ్యాకప్గా తెప్పించేసాను అనమాట 2 సోప్స్. మామాఅర్త్ నుంచి విటమిన్ సి సోప్ అండి. ఇది కూడా మాయిశ్చరైజింగ్ లోషన్ సోపే. ఇందులో విటమిన్ సి అండ్ హనీ ఉంటుందండి. విటమిన్ సి అనగానే అందరికీ గుర్తొచ్చేది లెమనే కదా, ఆ లెమన్ ఇందులో కూడా ఉంటుందండి. ఇది మన స్కిన్ని హెల్దీగా చేయడానికి, క్లీన్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో హనీ ఉంటుందండి. తేనె మన స్కిన్ని మాయిశ్చరైజింగ్ చేస్తుంది. వీటితో పాటు ఇందులో మస్టర్డ్ బటర్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇదంతా నేను రెగ్యులర్గా రికార్డ్ చేసిన బిట్స్ అనమాట. మీకు క్లియర్గా వీడియో చూపించడానికే ఇలా ఇస్తున్నాను. సో చూసారు కదా, స్కిన్ చాలా వరకు రిపేర్ అయిపోయింది. అండ్ నేను యూజ్ చేస్తున్న సోప్ వచ్చేసరికి మామాఅర్త్ నుంచి ఉప్టన్ సోప్ అండి. ఇది మాయిశ్చరైజింగ్ లోషన్ సోప్స్ అనమాట. దీనివల్ల ఏంటంటే మనకి చాలామంది ఫేస్కి చాలా కేర్ తీసుకుంటారు, బాడీకి అస్సలు కేర్ తీసుకోరు, కనీసం బాడీ లోషన్ కూడా అప్లై చేసుకోరు. అలాంటి వాళ్ళకి ఈ సోప్స్ బాగా పనిచేస్తాయండి. ఇందులో మనకి లోషన్ కూడా ఉంటుంది కాబట్టి స్కిన్ అస్సలు డ్రై అనిపించదు. ట్యాన్ ని కూడా చాలా తొందరగా రిమూవ్ చేస్తుందండి. అందుకనే నాకు ఈ సోప్ చాలా బాగా సెట్ అయింది. నా ఫేస్ మీద ట్యాన్ ని చూసారు కదా స్టార్టింగ్ లో ఎలా ఉంది, అండ్ ఈ రోజు చూడండి ఎలా ఉందో. ఇది మనకి జెంటిల్ గా ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అండ్ డీప్ గా క్లీన్ కూడా చేస్తుందండి. అందుకనే మన స్కిన్ ఈజీగా రిపేర్ అవుతుంది. ఫేస్ ఒకటే కాదు, మనం ఈ సోప్ ని బాడీకి కూడా యూజ్ చేస్తాం కాబట్టి బాడీ కూడా డ్రై అవ్వకోకుండా నరిషింగ్ గా ఉంటుంది. చాలా బాగా నచ్చిందండి. ట్యాన్ కూడా చాలా తొందరగా తగ్గించింది, అస్సలు స్కిన్ డ్రైగా లేదు. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ టర్మరిక్ అండ్ శాండిల్వుడ్ అండి. టర్మరిక్ మనందరికి తెలిసిందే, స్కిన్ ని న్యాచురల్ గా గ్లోయింగ్ గా చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ శాండిల్వుడ్ అండి. గంధం మనకి సన్ బర్న్ ని తగ్గించడానికి, సన్ ట్యాన్ ని తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. చూసారా, బాత్ చేసిన తర్వాత స్కిన్ ఎంత మాయిశ్చరైజింగ్ గా ఉందో. ఇందులో ఆల్మండ్ షెల్ పౌడర్ కూడా ఉంటుంది. ఇది మంచిగా జెంటిల్ ఎక్స్ఫోలియేటింగ్ కి పనిచేస్తుందండి. వన్స్ ఫేస్ అండ్ బాడీ మొత్తం చూసారా ఒకటే కలర్ లోకి వచ్చేస్తుంది. అసలు ట్యాన్ మొత్తం తగ్గిపోయిందండి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఈ సోప్స్ వచ్చేసరికి ప్యాక్ ఆఫ్ 4 ఉంటాయండి. ఒక్కొక్క బాక్స్ లో 4 సోప్స్ అవైలబుల్ లో ఉంటాయి. మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్ని మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండి. అండ్ మన ఇండియన్ బ్రాండ్ కాబట్టి మీరు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. విటమిన్ సి సోప్స్ తీసుకున్నా, ఉప్టన్ తీసుకున్నా ప్రతి దానిలో 4 సోప్స్ ఉంటాయి. నేను యూజ్ చేసింది అయితే ఉప్టన్ యూజ్ చేశానండి. ఉప్టన్ నాకు చాలా బాగా నచ్చింది. నేను అసలు ఈ సోప్ ఫస్ట్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా నేను ఉప్టన్ బాగా నచ్చిందని చెప్పాను. నా స్కిన్కి బాగా సెట్ అయింది. నా స్కిన్ ఏంటంటే ఎండ్లోకి వెళ్తే తొందరగా కవిలిపోయినట్టు డల్ అయిపోతూ ఉంటుంది, నల్లబడిపోతూ ఉంటుంది. నా స్కిన్ తొందరగా ట్యాన్ కూడా అయిపోతుంది. 5 minutes ఎండ్లో నుంచో పెడితే చాలు తొందరగా ట్యాన్ వచ్చేస్తుంది నాకు. అలాంటి వాళ్ళకి ఈ ఉప్టన్ సోప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను యూజ్ చేయడమే కాదు, మా కజిన్స్కి కూడా చెప్పాను. అండ్ మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ట్రై చేశారు నేను చెప్పినాక, వాళ్ళకి కూడా బాగుందన్నారు. మీ స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి మీరు ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చండి. సో 2 సోప్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ నాకేంటంటే ప్రెజెంట్ పిగ్మెంటేషన్ లాగా కూడా వచ్చింది కాబట్టి నేను ఉప్టన్ యూజ్ చేశాను. మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్ని సేఫ్ కాబట్టి మీరు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. మామాఅర్త్ వాళ్ళు 2025 కల్లా 1 million ట్రీస్ ని ప్లాంట్ చేయడానికి ఇనిషియేటివ్ గా కూడా తీసుకున్నారండి. మీరు కూడా ఈ సోప్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. మీరు ఇవి మామాఅర్త్ వెబ్సైట్ నుంచి కానీ యాప్ నుంచి కానీ తీసుకునేటప్పుడు నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి, ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. ఇప్పుడు మామాఅర్త్ ప్రొడక్ట్స్ మనకి ఆన్లైన్ లోనే కాదండి, ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా అవైలబుల్ లో ఉంటున్నాయి. మన దగ్గరలో ఉన్న స్టోర్స్ ఎక్కడ
ఎక్కడైనా కానీ ఇవి దొరుకుతున్నాయి. సో మీరు ఆఫ్లైన్ స్టోర్స్ నుంచి అయినా తీసుకోవచ్చు. మీరు కూపన్ కోడ్ యూస్ చేసుకోవాలి అనుకుంటే మామాఎర్త్ వెబ్సైట్ కానీ యాప్ కానీ యూస్ చేసుకోండి, ఇంకెక్కడ పనిచేయదు. ఈ కూపన్ కోడ్ మీరు ఓన్లీ సోప్స్ మీదే కాదు, ఎలాంటి మామాఎర్త్ ప్రొడక్ట్స్ తీసుకున్నా కానీ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను అలవాటు చేసుకున్న ఇంకొక విషయం ఏంటంటే, ఇది మీరు కూడా తప్పకుండా అలవాటు చేసుకోండి. దీనివల్ల మీ స్కిన్ కూడా సూపర్గా అవుతుంది. నేను ఫేస్ వాష్ చేసుకున్న, బాత్ చేసి వచ్చిన ఫేస్ అసలు డ్రై చేయట్లేదండి. అంటే టవల్ డ్రై చేసేదాన్ని, వెంటనే టవల్తో తుడిచేసేదాన్ని. అలా చేయకోకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే నేను నా ఫేస్ మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నాను. నేను సీరం కానీ, టోనర్ కానీ, ఎసెన్స్ కానీ ఏం అప్లై చేయట్లేదు. జస్ట్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ మాత్రమే అప్లై చేశానండి. అది కూడా నా ఫేస్ కంప్లీట్గా డ్రై అవ్వకోకుండా కొంచెం తడిగా ఉన్నప్పుడే అప్లై చేసేసాను. ఇలా అప్లై చేసిన తర్వాత నాకు ఇది స్కిన్లోకి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిన తర్వాత సెకండ్ టైం కూడా మళ్ళీ నేను ఇదే మాయిశ్చరైజర్ని అప్లై చేస్తున్నాను. నేను అప్లై చేస్తుంది సిరమైడ్ అండ్ విటమిన్ సి మాయిశ్చరైజర్ అండి. ఇదేంటంటే మచ్చలు తగ్గించడానికి, స్కిన్ని ఈవెన్ టోన్లోకి తీసుకురావడానికి ఇది యూజ్ చేస్తున్నాను. మనకి సెకండ్ లేయర్ కూడా అప్లై చేసినప్పుడు మనకి హైడ్రేషన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది, ఫేస్ గ్లాస్ స్కిన్ లాగా మారుతుంది. మీరు ఈ టిప్ని ఈ రోజు నుంచే ట్రై చేయండి. బాత్ చేసి వచ్చిన తర్వాత ఫేస్ని టవల్తో అస్సలు డ్రై చేయొద్దు. డ్రై చేయకోకుండా మీ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ కానీ, సీరం కానీ అప్లై చేసుకొని చూడండి. స్కిన్ అయితే సూపర్గా ఉంటుంది, చాలా చాలా బాగుంది. అండ్ మనం మామూలుగా అప్లై చేసుకునే కన్నా ఇలా అప్లై చేసుకుంటే రిజల్ట్ ఇంకా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయండి. ఈ టిప్ మాత్రం అస్సలు మిస్ అవ్వకోకుండా ట్రై చేయండి. నెక్స్ట్ నేను ఎవ్రీడే ఖచ్చితంగా 2 ఆరెంజెస్ తింటున్నానండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ తిన్నా. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మన స్కిన్ని డ్యామేజ్ అవ్వకోకుండా కాపాడుతుంది, స్కిన్ యూత్ఫుల్గా గ్లోయింగ్గా కనిపించేలా చేస్తుంది. అంతేకాదండి, హైపర్ పిగ్మెంటేషన్ని తగ్గిస్తుంది. మన స్కిన్ సాఫ్ట్గా ప్లంపింగ్గా రావడానికి కూడా ఆరెంజెస్ బాగా పనిచేస్తాయి. మీకు ఒకవేళ ఆరెంజెస్ తినటం ఇష్టం లేదు అనుకుంటే, ఆరెంజ్ కన్నా ఎక్కువ విటమిన్ సి కావాలి అనుకుంటే జామకాయలు తినండి. చాలా మందికి ఏంటంటే ఈజీగా దొరికే వాటి మీద ఎక్కువ ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. జామకాయలు అయితే చాలా మంచిదండి, ఆరెంజెస్ కన్నా ఎక్కువ విటమిన్ సి ఉంటుంది జామకాయల్లో అయితే. నా ఫేవరెట్ ఫ్రూట్ కూడా అది. మీరు ఒకవేళ విలేజెస్లో ఉన్నట్టయితే ఇళ్లలో కూడా చక్కగా దొరుకుతుంది. సో జామకాయ ఉన్నట్టయితే డైలీ ఒక్కటైనా తినండి, స్కిన్కి చాలా మంచిది, హార్ట్కి మంచిది. మీకు చేతులు కానీ, మోకాళ్ళు కానీ పెయిన్స్ ఉన్నా కానీ మీరు గువావా తినొచ్చు, చాలా మంచిది. సో ఫ్రెండ్స్, ఇదేనండి నేను కంప్లీట్గా తీసుకున్న కేర్. ఫస్ట్ డే నుంచి మీకు కంప్లీట్గా షేర్ చేశాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మీరు కూడా మామాఎర్త్ సోప్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే స్క్రీన్ మీద చూపిస్తున్న కూపన్ కోడ్ యూస్ చేసుకోండి, మీకు ఎక్స్ట్రా ఆఫర్ వస్తుంది. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్, లవ్ యూ ఆల్.